హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ తరపు నుంచి మనకి ఈ పేపర్ కటింగ్స్ ప్యాటర్న్స్ అనేవి దొరుకుతున్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ సైజులు చెప్తే మీ సైజుకి తగ్గట్టుగా నేను ఇలాగా ఈ ప్యాటర్న్స్ అనేవి నేను కటింగ్ చేసేస్తాను. ఏదో మీరు ఇంకా అడ్జస్ట్మెంట్లు అవి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ సైజు కనుక్కొని మీ సైజుకి తగ్గట్టుగా కటింగ్ చేసేస్తాను. ఇది ఎలా పెట్టి కటింగ్ చేసేసారంటే అయిపోద్ది. అన్ని మోడల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎంత ఏంటి ఇవన్నీ పూర్తి వివరాలు అనేది ఏరియాని బట్టి మీకు ఎంత పడుతుంది ఏంటి అనేది నేను అన్నీ చెప్తాను. ఈ రోజు క్లాస్లో ఏంటంటే చిన్న సైజు బ్లౌజులు సెట్ చేయడం అన్నది కొద్దిగా టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే సన్నంగా ఉంటారు కాబట్టి నెక్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టుకుందాము అని అనుకున్నారు అంటే భుజాలు జారిపోతూ ఉంటాయి. వాళ్ళకి వెనకాల బాడీ అన్నది మనకి ఎక్కువగా ఫ్లెష్ ఉండదు కాబట్టి. సరేనండి, అలాంటి బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి బ్లౌజులు కుట్టడం వచ్చింది అంటే మీరు ఎవరికైనా సరే బ్లౌజులు సెట్ చేయగలరు అని అర్థం. సరేనండి, ఇప్పుడు చిన్న సైజు అనేటప్పటికి చెస్ట్ లూజు 30, 32, 34, అలాగే 28 ఇలా అనమాట. ఈ 28 సైజు అన్నది నాకు తెలిసినంత వరకు మీరు తప్పుగా అంటే చెస్ట్ని టైట్గా పట్టుకొని కొలిచేస్తే ఈ సైజు వస్తుందండి. లేదంటే సాధారణంగా చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకున్న చెస్ట్ 30 అన్నది మినిమం అనమాట. సరే, ఇంత తక్కువ అన్నది పిల్లలకి కూడా ఉండదు. మనకి ఇంచు టేప్తో బాడీని గట్టిగా టేప్తోని కొలిస్తే ఈ సైజు వస్తుంది. ఎలాగా మనం క్లాతులకి తగ్గట్టుగా మనం కొలుస్తాం కాబట్టి కొద్దిగా లూజ్గానే చెస్ట్ దగ్గర తీసుకోవాలి. ఏదైనా సరే ఇంకా ఈ చిన్న సైజులు ఏదైనా సరే మనం బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే షోల్డర్లు అనేవి ఎక్కువగా జారిపోతూ ఉంటాయి. మెడవెడలు ఎంత పెట్టాలో తెలియదు. కొంతమందికి ఏంటంటే చెస్ట్ సైజ్ అన్నది మనకి సైజ్ అన్నది చిన్నగా ఉన్న షోల్డర్ గ్రోత్ అన్నది ఉంటుంది. షోల్డర్ గ్రోత్ అనేది లేకపోదు. ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకి మామూలుగా 5 ఇంచీలు 6 ఇంచీలు వరకు కూడా ఒక మీడియం అంటే పెద్ద సైజు వాళ్ళకి 8, 9 పెడితే ఎలాంటి లుక్ వస్తుందో అలాంటి లుక్ ఈ 6 ఇంచు 7 ఇంచుల వరకు పెడితే ఆ లుక్ వస్తుంది. అంటే వాళ్ళకి అదే డీప్లో అంటే మీడియం నెక్లోకి వస్తుంది అన్నమాట. ఒకవేళ ఇలా పెట్టాలి అని అనుకున్నప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి అనేది చూద్దాం. సరేనండి, ఇప్పుడు ఇక్కడ ఈ 5 ఇంచీలు 6 ఇంచీలు లేదా 7 ఇంచీలు నెక్ డీప్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళకి 5.5 ఇంచీలు అన్నది షోల్డర్ తీసేసుకోవాలి. సరేనండి, 5.5 ఇంచీలను షోల్డర్ తీసుకోవాలి. అలాగే చంక దింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరికైనా సరే 6 ఇంచీలు ఉండడం బెస్ట్. లేదు అంటే ఒక్క 28కి 30కి మాత్రం 5.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనేం చెప్తానంటే 6 ఇంచీలు చంకదింపు అన్నది పెట్టేయండి. మరీ టైట్గా బ్లౌజ్ ఉన్నా సరే మనకి హ్యాండ్ మూవ్ చేయడానికట కొద్దిగా కష్టమైపోద్ది. సరేనా, ఇంకా బాగా సన్నంగా ఉన్నారు అసలు ఇంకా అనేటప్పటికి అంటే 28, 30 సైజు చిన్నపిల్లలకి మెచ్యూర్ ఫంక్షన్కి మనం చిన్నపిల్లలకి పళ్ళు ఫంక్షన్ గట 13, 12 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఇలాంటి వాళ్ళకి 5.5 ఇంచులు పెట్టవచ్చు. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళందరికీ కూడా 6 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలా 6 ఇంచులకి మనం ఇలా కలిపేస్తాం. కలిపిన తర్వాత ఇలా లైను స్ట్రైట్గా మార్కింగ్ చేసేస్తాం. ఇక్కడ 1.5 ఇంచుకి ఈ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. సరేనండి, ఇది ఈ సైజు ఈ నెక్లు అయితే కనుక ఇప్పుడు మెడవెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి మనం 2.5 ఇంచీలే మెడవెడల్పు అన్నది పెట్టేస్తాం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇక్కడ 5 ఇంచీలకి లేదా 6 ఇంచీలకి లేదా 7 ఇంచీలకి మనం మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ పెంచం అనమాట సేమ్ అంతే పెట్టేస్తాం. పెద్ద సైజు వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ అన్నది మనం పెంచుకుంటాం. అది రౌండ్ ఎక్కువగా రావడం కోసం. వీళ్ళకి ఎక్కువ రౌండ్ తిరిగిందంటే మొత్తం వీపంతా నిండిపోద్ది. కాబట్టి సమానంగా పెట్టి ఇలా లైన్ స్ట్రైట్గానే మార్కింగ్ చేస్తాం. ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ అన్నది ఇచ్చుకుంటాం. సరేనండి, ఇది 7 ఇంచీల వరకు నెక్ డీప్ ఉన్నప్పుడు మరి సేమ్ ఇదే కొలతలతో ఉండి ఎవరైనా సరే మీ దగ్గరికి 8 ఇంచీలు 9 ఇంచీలు ఇంకా అంతకన్నా డీప్ నెక్ దగ్గరికి వచ్చారే అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ ఒక లైన్ గీస్తాను నేను, ఇక్కడి నుంచి చెప్తాను. సరేనా, ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఈ సైజు వాళ్ళకి షోల్డర్ ఎలా పెడతామంటే ఇక్కడ 5 ఇంచీలకే షోల్డర్ అన్నది పెడతాం. సరేనండి, ఒక్కొక్కసారి ఇదే సైజు వాళ్ళకి బాగా 10 ఇంచీలు కూడా కావాలి అన్నప్పుడు 4.5 ఇంచీలు కూడా మీరు పెట్టచ్చు.
సరేనా? ఇప్పుడు 5 ఇంచీలు పెట్టారనుకోండి, వీళ్ళకి ఏంటంటే షోల్డర్ అన్నది వెడల్పు, బోన్ గ్రోత్ అన్నది ఉంటుంది. అది గమనించుకోవాలి. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే బాగా చిన్న సైజు కదా అని షోల్డర్ 4, 4.5లో తీస్తారు. దానివల్ల ఏమవుతుందంటే చంక దగ్గర టైట్ అయిపోయి భుజం కుట్టు లాగుతూ ఉంటుంది. టైట్ అయిపోయినా సరే మనకి ఎక్కువగా షోల్డర్ ఫాలింగ్ అనేది వస్తుంది. సరేనండి? ఇలా మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఇది 4.5 ఇంచీలు అన్నది సపోజ్ మనకి 28, 30 చెస్ట్ వాళ్ళకి 10 ఇంచులు డీప్ కావాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి 10 ఇంచులు అంటే చాలా ఓవర్ అనమాట, ఇంకా ఫుల్గా ఓపెన్ అయిపోద్ది. అలాంటప్పుడు 4.5. మిగతా వాళ్ళందరికీ కూడా ఇలా ఇక్కడ 5 ఇంచీలే మీరు తీసుకుంటారు. సరేనా? 5 ఇంచీలు తీసుకుని ఇక్కడ నుంచి ఇదిలా 6 ఇంచులకి చంకదింపు అన్నది ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇదిలా 6 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుని ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలాగ ఒక లైన్ మార్క్ చేయండి. చేసి ఇక్కడ కూడా 1.5 ఇంచుకి మార్కింగ్ చేసేయండి. చేసి ఇలా కలిపేసుకోండి. సరేనా? షోల్డర్ ముందుకు వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ 1.5 ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత మనం లూజ్ చేస్తే అక్కడ అంత ముడతల కింద వచ్చేస్తుంది. సరేనండి? ఇక్కడ 1.5 ఇంచుకి మీరు ఇలా షేప్ అన్నది తీసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ 2.5 ఇంచీలకి మార్కింగ్ చేస్తాం. షోల్డర్ అన్నది సన్నంగా కావాలి అనుకుంటే 2.5, లేదు కొద్ది వెడల్పుగా కావాలనుకున్నప్పుడు వీళ్ళకి తగ్గించవచ్చు. 2.5 కూడా మనం మెడ వెడల్పు అన్నది తీసుకోవచ్చు. సరేనండి? ఒకవేళ ఇక్కడ 2.5 ఇంచీలు మెడ వెడల్పు తీసుకుంటే కనుక ఇక్కడ 9 ఇంచెస్ అనుకున్నాం కదా, డీపు 8, 9, 10 అనుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి అదే 2.5 ఇంచీలు మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ మెడ వెడల్పు ఎంత పెట్టామో ఇక్కడ వెడల్పు కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకుని అప్పుడు రౌండ్ తీసుకుంటాం. సరేనా? మీకు ఎప్పుడైతే మెడ దగ్గర ఇక్కడ భుజం దగ్గర క్లాత్ ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు, లేదు సన్నంగానే కావాలనుకున్నప్పుడు 2.5 ఇంచీలు మెడ వెడల్పు కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ కూడా 2.5 ఇంచీలకి మనం ఈ వెడల్పు అన్నది ఇలా తీసి అప్పుడు ఇలా రౌండ్ వేస్తాం. సరేనండి? భయం ఉన్నప్పుడు ఏదైనా సరేని క్లాత్ మనకి బ్లౌజ్లోనే ఎక్కువ ఉంచి తక్కువ కటింగ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మనం ట్రై చేస్తున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉండి మనకి నమ్మకం ఉంటే అప్పుడు ఎక్కువ కటింగ్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి క్లాత్ అంటూ ఉంటే తర్వాత మళ్ళీ ట్రిమ్ చేసుకుని, ఒకవేళ సపోజ్ మీరు 2.5 ఇంచులకి కటింగ్ చేసి మెడ అన్నది కుట్టారు, ఇక్కడ షోల్డర్ క్లాత్ ఎక్కువైపోయింది అని మీకు అనిపించింది, అప్పుడు మళ్ళీ మెడది కొద్దిగా పని ఎక్కువైనా ఓపెన్ చేసి ఇంకొక 6 ఇంచుకి వెనక్కి కటింగ్ చేయొచ్చు. అదే వెనక్కి కటింగ్ చేసిన తర్వాత మీకు తేడా వస్తే దాన్ని ముందుకు తీసుకురాలేం. క్లాత్ ఎప్పుడు కూడా ఉంచుకుంటే పర్లేదు కానీ కటింగ్ చేసేస్తే ఇబ్బందే. సరేనండి? కానీ ఈ సైజుల కన్నా ఏ సైజుల కన్నా మెడ వెడల్పు 2.5 ఇంచీలు మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. భయం వేస్తే 2.5కి పెట్టుకోండి. ఎప్పుడు ఈ 28, 30 సైజుల వాళ్ళకి అయితే అంతే తప్ప చిన్న సైజులు కదా అని చెప్పేసి 4 ఇంచీలు షోల్డర్ పెట్టడాలు, 4.5 పెట్టడాలు, చంకదింపు 5.5 పెట్టడాలు ఇలాంటివి చేస్తే బ్లౌజులు అన్నవి సెట్ కావు. సరేనండి? చిన్న సైజు వాళ్ళకి ఇలా మార్కింగ్ చేయండి. చిన్న మెడ అయితే ఈ టైప్లోని, డీప్ నెక్ అయితే ఈ టైప్లోని పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. భుజాలు జారమన్నా జారవు. సరేనండి? ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా చక్కగా చెస్ట్ దగ్గర నుంచి నడుముకి మనం ఎలాగ ఫిట్టింగ్ చేసుకుంటాం చక్కగా వచ్చేస్తుంది. సరేనా? ఈ టిప్స్ పాటించి మీరు కటింగ్ చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.